హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పూర్వకాలం మన అమ్మమ్మలు తయారు చేసే పాతకాలం టమాటా నిలవ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తింటే ఆ రుచే వేరు. ఇన్స్టెంట్ గా చేసుకునే టమాటా పచ్చడి కంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న హడావిడి లైఫ్లో ఊరబెట్టి ఎండబెట్టి ఇంత లాంగ్ ప్రాసెస్లో చేసి టైం ఉండట్లేదు. కానీ ఒక్కసారి ఈ పాతకాలంలో పచ్చడి పద్ధతిని చేసి తిన్నారంటే ఎప్పుడు ఈ టమాటా పచ్చడినే చేసుకుని తినాలనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో చూపించే కొలతలతో ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా నిల్వ పచ్చడిని చేసే విధానం చూసేద్దాం. ఈ టమాటా నిల్వ పచ్చడి చేయడం కోసం ఇక్కడ నేను 1 కిలో వరకు టమాటాలను తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి టమాటాలు మంచి ఎర్ర రంగులో ఉండి బాగా పండినవి, అలాగే కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. దానివల్ల టమాటాలో ఊట బాగా వస్తుందండి. అదేవిధంగా నాటు టమాటాలనే తీసుకోవాలి. హైబ్రిడ్ కానీ బాగా మెత్తగా ఉండే టమాటాలు ఈ పచ్చడికి పనిచేయవు. ఇప్పుడు ఈ టమాటాలని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకుని ఒక క్లాత్తో పూర్తిగా తడి లేకుండా బాగా తుడుచుకుని ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత తడి లేకుండా పూర్తిగా ఆరిన టమాటాలని ఒక్కొక్కటి తీసుకుని ముందు తొడుమును కట్ చేసేసుకుని మీడియం సైజులో కాయకి 8 ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి. లేదంటే ఎండబెట్టి చేసేదే కాబట్టి మీరు టమాటాని రఫ్గా అయినా కట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ముక్క తొందరగా మెత్తబడాలి అంటే ఈ సైజులోనే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్దవిగా కట్ చేసుకుంటే ముక్క ఊరడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మనం తీసుకున్న 1 కిలో టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకుని వీటిని ఊరబెట్టుకోవాలి. దానికోసం ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాని కానీ జాడీని కానీ తీసుకుని బాగా కడిగేసి తుడిచి ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఆరనివ్వాలి. ఇలా తీసుకున్న డబ్బాలోకి మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1 కిలో టమాటాలకి 100 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. అదే మీరు 2 కేజీల టమాటాలతో చేస్తుంటే 200 గ్రాములు పడుతుంది. ఇలా మనం తీసుకున్న చింతపండులో ఈనులు కానీ పిక్కలు కానీ లేకుండా తీసేసి ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. కొంతమంది ఇలా డైరెక్ట్గా వేయకుండా ముక్కలు ఎండిపోయిన తర్వాత లాస్ట్లో ఊటలో నానబెట్టి చేస్తారు. మీకు కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నాకు ఈ ప్రాసెసే సింపుల్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోనే 100 గ్రాముల వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకుని 5 నిమిషాల పాటు ఎండలో పెట్టి తీసుకుంటున్నాను. ఎందుకంటే కల్లుప్పులో కొంచెం చెమ్మ అనేది ఉంటుంది. అలా ఎండబెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తే ఆ చెమ్మ ఉండిపోయి పచ్చడి పాడైపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ముక్కల్లో ఉప్పు పసుపు కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉప్పు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుంటే ముక్కలు బాగా ఊరి తొందరగా మెత్తబడతాయి. ఇలా అంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసేసాక మూత పెట్టేసి గాలి కానీ తడి కానీ తగలని ఒక ప్లేస్లో ఒక 3 రోజుల పాటు ముక్కల్ని ఊరబెట్టుకోవాలి. ఈరోజు మార్నింగ్ డబ్బాలోకి ముక్కల్ని వేస్తే రేపు అలాగే ఎల్లుండ ఉంచి ఆ తర్వాత 3వ రోజు మనం ఎండబెట్టుకోవాలి. మనం ఊరబెట్టుకున్న 3 రోజుల్లో ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి డబ్బా మూతను తీసి ముక్కల్ని అడుగు నుంచి పైకి గరిటతో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, 2వ రోజుకి ముక్కలు కొంచెం ఊరి ఊట కొద్దిగా వచ్చింది. ఇలా ముక్కల్ని మధ్య మధ్యలో ఒకసారి కలపడం వల్ల ముక్కలు ఎక్కడైనా మెత్తబడని ఉంటే అవి కూడా తొందరగా 3వ రోజుకి పూర్తిగా ఊరి మెత్తబడతాయి. ఇలా అంతా బాగా కలిపి తిరిగి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా 3 రోజులు ఊరబెట్టుకున్న టమాటా ముక్కల్ని చూస్తే ఉప్పు అంతా కరిగిపోయిందండి. అదేవిధంగా ముక్కలన్నీ బాగా ఊరిపోయి ఊట అనేది పూర్తిగా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి ముక్కల్ని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ముక్కల్ని తీసుకుని చేత్తో ఇలా ఊట మొత్తం పోయేలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా ఊరిన టమాటా ముక్కల్ని ఊట మొత్తం వచ్చేసేలా చేత్తో గట్టిగా పిండేసి ఇలా ప్లేట్లోకి పలుచగా వేసుకోవాలి. ముక్కలు పచ్చిగా లేకుండా తొందరగా ఎండాలంటే ఇలా పలుచగా పరుచుకుని ఎండబెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని గట్టిగా పిండేసి ప్లేట్లోకి కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేశాక కాసేపు పక్కన ఉంచండి. ఇలా ముక్కలు తీసేశాక ఇలా వచ్చిన ఊటని ఒకసారి కలుపుతూ ముక్కలు ఏమైనా ఉన్నాయో లేవో చూసుకుని ఊటని మొత్తం ఇలా ఒక స్టైనర్లోకి తీసేసుకుని టమాటా గింజలు కానీ ఏమైనా చింతపండు ఈనులు కానీ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఓన్లీ ఊట మాత్రమే వస్తుందండి. అలా వచ్చిన ఊటని ఎండలో పెట్టుకుంటే ఊట తొందరగా ఎగురుతుంది. అదే ఫిల్టర్ చేయకుండా అలానే ఎండబెట్టేశారంటే ఊట ఎండడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఫిల్టర్ చేశాక చూస్తున్నారు కదా ఊటలో వేస్ట్ అనేది ఎంత వచ్చిందో.
ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసిన ఊటకి పైన డస్ట్ పడకుండా ఇలా ఒక పల్చని కాటన్ క్లాత్ని కవర్ చేసుకుని టమాటా ముక్కల్ని ఊటని రెండింటిని ఇలా ఎండలో ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. గట్టి ఎండలో ఆరబెడితే 3 రోజుల్లోనే ఎండిపోతాయండి. ఎండలో ఆరబెట్టిన రోజు సాయంత్రానికి చూడండి 40% ఎండిపోయాయి. అలాగే ఊట కూడా మనకి సగానికి సగం వచ్చేలా ఎండబెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి సంవత్సరం అయినా బూజు రాకుండా ఉంటుంది. ఇదే విధంగా ముక్కల్ని ఊటని ఇంకొక 3 రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టుకోండి. 4 రోజుల తర్వాత చూడండి టమాటా ముక్కలు అలాగే చింతపండు ఈ రెండు కూడా పచ్చిదనం ఎక్కడా లేకుండా బాగా ఎండిపోయాయి. అలా మరీ కరకరలాడేలా ఎండిపోనవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎండితే సరిపోతుంది. అలాగే 4 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ఊట కూడా మొదటి రోజుకు ఉన్న క్వాంటిటీలో సగం క్వాంటిటీకి ఇలా వచ్చేసింది. ఇలా ఊటని ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. పూర్తిగా ఎగిరిపోని అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఎండబెట్టుకున్న టమాటా ఊటలో ఎండిన టమాటా ముక్కల్ని వేసుకుని ఒకసారి అంతా కలిపేసేయండి. సంవత్సరం పొడవునా పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఎండిన తర్వాత ఊటలో వేసుకుంటే ఫంగస్ రాకుండా ఉంటుంది. అలాగే ముక్కలు ఊటలో బాగా నానిపోయి టేస్ట్ అనేది పడుతుంది. ఇలా ఊటలో ముక్కల్ని వేసి బాగా కలిపేశాక మూత పెట్టేసి ఒక రోజు అలా వదిలేస్తే టమాటా ముక్కలు అలాగే చింతపండు రెండూ కూడా మెత్తబడిపోతాయి. 12 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా టమాటా ముక్కలు ఊటని మొత్తం బాగా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు ఈ నానిన టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంత మెత్తగా తినడం నచ్చని వాళ్ళు రోట్లో కూడా దంచుకుని తీసుకోవచ్చు, లేదా మిక్సర్ జార్లోనే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా ముద్దని కలపడానికి వీలుగా ఉండే ఒక బౌల్లోకి తీసుకోండి. ఇన్ కేస్ మీరు గనక ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెడుతున్నట్టయితే ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ టమాటా ముద్దని ఒక జాడీలో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడి ముద్దను తీసుకుని ఉప్పు కారం ఇవన్నీ కలుపుకుని పోపు పెట్టుకుని తినచ్చు. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మొత్తం పచ్చడిలో ఉప్పు కారం మెంతిగుండ ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ముద్దలోకి 80 నుంచి 100 గ్రాముల వరకు కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను ఇలా ఒక గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నానండి. గ్రామ్స్లో తెలియకపోతే 1/2 గ్లాస్ నుంచి 1/4 గ్లాస్ వరకు కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఆవాలు మెంతుల పిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల ఆవాలు 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఆవాలు మెంతుల పిండి అలాగే కారం వేసి కలపకుండా టేస్ట్ చూసుకున్నారంటే ఉప్పు తక్కువగా ఉందో ఎక్కువగా ఉందో మనకి తెలియదండి. కాబట్టి ఉప్పు ముందు యాడ్ చేయట్లేదు. నేను టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువగా అనిపించి ఒక 40 నుంచి 50 గ్రాముల వరకు నార్మల్ సాల్ట్ని వేస్తున్నాను. గ్లాస్ కొలతలో చెప్పాలంటే 1/4 గ్లాస్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసేట్టుగా మిక్స్ చేసేసాక ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంతవరకు దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. దానికోసం ఒక కడాయిలో 150 నుంచి 200 గ్రాముల వరకు పప్పుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. గ్లాస్ కొలతలో చెప్పాలంటే 1/4 గ్లాస్ వరకు నూనె పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ ఉంటుందని ముద్ద ఇంగువని ఇలా చిన్న ముక్కను తీసుకున్నాను. ఇది మనకి ఏ గ్రాసరీ షాప్స్లో అయినా చాలా ఈజీగా దొరికిస్తుందండి. అయితే పొడి ఇంగువ కంటే ఇది స్మెల్ అనేది డబుల్ ఉంటుంది. ఇలా ఈ ముద్ద ఇంగువను వేస్తున్నప్పుడు బ్రౌన్ కలర్లోకి మారి పొంగుతూ ఆయిల్లో నుంచి పైకి తేలుతుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ఇంగువ ముద్దని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత పొడి చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆయిల్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. వేడి మీద పచ్చడిలో వేసినట్టయితే పచ్చడి కలర్ అనేది బాగా డార్క్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న ఇంగువ ముద్దను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కాచి చల్లారి పెట్టుకున్న పల్లీల నూనెను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ నిలవ పచ్చడి ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఎండబెట్టే పద్ధతి సరైన కొలతలో ఆయిల్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. దీనితో పాటు సాల్ట్ అనేది కూడా సరైన కొలతతో కలుపుకోవాలి, లేదంటే 1 నెలకి పచ్చడి పాడైపోతుంది. సో ఈ మూడింటిని కంపల్సరిగా చూసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసాక మీకు నచ్చితే దీనికి మళ్ళీ వెల్లుల్లితో కానీ ఇంగువతో కానీ మీరు తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు.
నేనైతే తాలింపు అనేది పెట్టట్లేదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అంతా తడి లేని ఒక జాడీలోకి కానీ ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని తడి స్పూన్స్ కానీ తడి చేతులు కానీ పెట్టకుండా చూసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడిగా ఉన్న అన్నంలో వేసుకుని నెయ్యితో కలిపి తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పాతకాలం పద్ధతిలో ఈ టమాటా పచ్చడిని తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా ఒకసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడూ టమాటా పచ్చడి తినాలన్నా ఈ ప్రాసెస్లోనే చేసుకుని తినాలనిపిస్తుంది. సో మరి ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకున్న ఈ టమాటా నిల్వ పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మన ఛానల్లో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.